రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. హాయ్ గైస్, ఇప్పుడే న్యూట్రాన్స్ తోడలా చూసాను. ఎలా అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అసలు బాగాలేదు. ఫస్ట్ బేసిక్ స్టోరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ అంటే ఏముండదు, ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్కి ఇన్వెస్టిగేషన్ అంట ఏమైంది, అసలు ఎవరు చేసిన మర్డర్, అసలు లాస్ట్కి ఏమైంది అనేది బేసిక్ స్టోరీ. అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని ఇలాగ ఉంటాయి. కానీ స్టార్టింగ్ సెటప్ ఉంటుంది. న్యూట్రాన్స్ తోడలా అని ఫస్ట్ బుక్ స్టార్ట్ చేస్తారు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ అక్కడ జరిగే ప్లాట్స్ కానీ చాలా చాలా బాగుంటాయి, చాలా చాలా రియలిస్టిక్ ఉంటాయి. మెయిన్లీ సుమంత్ గారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లు చాలా చాలా బాగున్నారు. అండ్ నాకు ఆయన సినిమాలో కపటదారి చాలా చాలా ఇష్టం. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అలాంటి సినిమాని ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఎండింగ్ కూడా బాగుంటుంది. అసలు ఏమైంది ఎండింగ్ న్యూట్రన్స్ లా అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఎన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అని పెట్టుకుని ఫస్ట్ హాఫ్ అంతా రియాక్షన్ అంతా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ ఏం పెడతారు అనుకుంటాం, సెకండ్ హాఫ్ ఇటో పోతుంది. సెకండ్ హాఫ్ లిటరల్గా చిరాకు వచ్చింది నాకైతే మాత్రం, మామూలుగా కాదు. అన్నీ మెయిన్ ఒకటి నేను అనుకున్నవి జరిగినాయి. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సేమ్ ఇది జరుగుతుంది, అదే జరుగుతుంది. కానీ డైరెక్టర్ గారిని విషయంలో మెచ్చుకుంటాను, రాజేష్ ఖన్నా గారిని. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పారు. కానీ మనకి ఈజీగా అర్థమైపోతాయి ఇయర్ లిస్ట్లో ఓకే దీనివల్ల జరుగుతుంది, దీనివల్ల జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇది అనుకుంటే ఇది జరుగుతుంది. అండ్ అందుకే సెకండ్ హాఫ్ అయితే గ్రిప్పింగ్ ఉండదు, లూజ్ అయిపోతుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఇంటర్వల్ వరకు చాలా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అబ్బా నా వల్ల అయితే కాలేదు. సెకండ్ హాఫ్ చిరాకు వచ్చింది. కానీ పర్ఫార్మెన్సెస్ రాజేష్ ఖన్నా గారు, అదే మన కమిటీ కుర్రలో ఉంటారు కదా, ఆయన అయితే బాగానే చేశారు. అండ్ ఆయన పక్కన ఉన్న ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయన కూడా బాగానే చేశారు. అండ్ సుమంత్ గారు ఆయన రోల్కి జస్టిఫికేషన్ చేశారు. కానీ స్క్రిప్ట్ మెయిన్ అదే ప్రాబ్లం, సింపుల్గా ఉంటుంది, స్టోరీ రొటీన్గా వెళ్తుంది అంతే, అదే ప్రాబ్లం. అండ్ జగబాబు గారు 4 సీన్లు ఉంటాయి ఆయనకి, ఉన్నంత వరకు బాగానే చేశారు. ఇంకా అవసరాలు శ్రీనివాస్ గారు సెటప్ పే ఆఫ్లో ఆయనకు ఉంటాయి. కానీ మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం ఈయన అవ్వచ్చు అని ఇదే అనిపిస్తుంది. అండ్ అందువల్ల మనం సాటిస్ఫై అవ్వలేం. అండ్ నేను క్రైమ్ థ్రిల్లర్ బాగా ఇష్టపడతాను. నేను చెప్పాను కదా ట్రైలర్ చూసి మంచి క్రైమ్ థ్రిల్లర్ అయితే హ్యాపీ అని, కానీ కాదు. ఫస్ట్ హాఫ్ వరకు హ్యాపీ, కానీ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఓకే ఓకే ఇయే జరగచ్చు అని, అదే జరుగుతుంది. కానీ అది కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు. ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అబ్బో చిరాకులు వేసింది. అండ్ న్యూట్రాన్స్ లా అనేది క్లైమాక్స్లో ఉన్న ట్విస్ట్లకి మనకి సెకండ్ హాఫ్ జరిగేదాంట్లో చిరాకు నీరసం వచ్చేద్ది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ట్విస్టులు ఉంటాయి, అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అయ్యే జరుగుతాయి. కానీ కొంతమందికి నచ్చచ్చు, మేబీ నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను చాలా సినిమాలు చూశాను, చాలా వరకు సేమ్ నేను అనుకున్నవి జరిగినాయి, కానీ ఇంట్రెస్టింగ్గా జరగలేదు, అదే ప్రాబ్లం. అండ్ సినిమాలో కోర్ ఆఫ్ ది ఎమోషన్స్ ఉంటాయి, కానీ లైట్గా ఫస్ట్ హాఫ్లో బాగా తగులుతాయి, సెకండ్ హాఫ్లో లూజ్గా అయిపోతాయి. అండ్ క్లైమాక్స్లో బాగానే ఉంటుంది అంతే. అండ్ అంత మించి చెప్పడానికి ఏం లేదు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా చాలా బాగుంది. ఫస్ట్ రెయిన్లో ఉంటుంది, కలర్ ప్యాలెట్ చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ అందరూ బాగానే చేశారు. కానీ ఇంకా చెప్పడం కంటే ఏం లేదు, ప్రొడక్షన్ వాళ్ళకి బాగానే ఖర్చు పెట్టారు అంతే. అండ్ మీరు చూసేలేదు కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుల్ చెప్పి పక్కన బెల్ ఐకాన్ ట్యాంక్ మన కొట్టండి. అలాగే మంచి పేజ్ నుండి ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.